ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ రెండో రోజు ప్రారంభమైంది. గేట్ల తొలగింపు పనులు మొదలుపెట్టాయి. ప్రత్యేక బృందాలు నిన్న 6.5 మీటర్లు కట్ చేశారు అండర్ వాటర్ కటింగ్ టీం. బోట్ల కటింగ్ తర్వాత బెలూన్ టీం రంగంలోకి దిగనుంది. కట్ చేసిన బోట్ ముక్కలను బెలూన్ ద్వారా పైకి తేలియాడేలా ప్రయత్నాలు చేస్తున్నారు. బోట్ల తొలగింపునకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్, ఇక మరో 2 డేస్ టైం పట్టే అవకాశం కనిపిస్తున్నట్టుంది. అయితే ఇక్కడ మాత్రం ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినంత వరకు ఉన్న బోట్లు ఏవైతే ఢీకొన్నాయో వాటిని తొలగించడానికి మాత్రం నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా కంటిన్యూగా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. ఉన్న బోటును ఇప్పుడు మనం చూస్తున్న బోర్డు ఏదైతే ఉందో ఈ కింద ఆ బోటును కట్ చేయడానికి డైవింగ్ టీం కూడా ప్రస్తుతం ఇప్పుడే చేరుకుంటున్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా పూర్తిగా దీన్ని దాదాపు 6.5 మీటర్ల వరకు కూడా ఈ బోటును అయితే కట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అడుగున ఏదైతే ఈ బోటు అడుగున ఉందో ఆ అడుగున కటింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ కటింగ్ చేసినప్పుడు లోపల అడుగునకు వెళ్లే కొద్దీ కూడా ప్లేట్లు ఎక్కువగా ఉండడంతో ఆ కటింగ్ కొంత కఠినతరంగా మారిందని, అయితే దాన్ని కట్ చేసేటప్పుడు లోపల ఇసుక ఉండడం, అలాగే వాటర్ కూడా ఎక్కువగా నిండిపోయి ఉండడం, దాన్ని పక్కకి తప్పించడానికి కానీ అది కదలకపోవడం, అడుగున ఇంకొక బోట్ కూడా లాక్ అయిపోయి ఉండడం, ఇలాగా ఇటువంటివన్నిటినీ కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కటింగ్ మాత్రం కొంచెం ఆలస్యంగానే, అంటే ఇబ్బందికరంగానే జరుగుతున్నట్టుగానే చెప్పాలి. అయినప్పటికీ కూడా డైవింగ్ టీం అయితే లోపలికి వెళ్లి కటింగ్ ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పుడే డైవింగ్ టీం కూడా అక్కడికి బోటు వద్దకు చేరుకుని ఇప్పుడు దాని బోటు లోపలికి వెళ్ళి, అంటే బోటు అడుగుకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటిది ఇప్పటికే అక్కడ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా లోపల ప్లేట్ కట్ చేయడానికి ఆ కట్ చేసినటువంటి ఐటమ్ ఏదైనా బయటికి తీయడానికి అక్కడ వీళ్ళు లోపలికి వైర్లు పంపుకోవడానికి, తాళ్లు పంపుకోవడానికి, అలాగే ఎక్విప్మెంట్ పంపుకోవడానికి వీలుగా, అలాగే లోపల నుంచి కటింగ్ చేసేటప్పుడు కంఫర్టబుల్ గా ఉండేలాగా కూడా వెల్డింగ్ చేసి కొన్ని ఐటమ్స్ కొంతవరకు పైనుంచి కూడా కట్ చేసి తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి తాళ్లు వేసి ఎక్కడెక్కడైతే కటింగ్ చేసుకుంటున్నారో అక్కడికి తాళ్లు వేసి కొంతవరకు దాన్ని మూవ్ చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఖచ్చితంగా ఒక బోటుని 2 ముక్కలుగా కట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము అని చెప్పి ఇప్పటి వరకు కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బోటుకి సంబంధించినంత వరకు ఖచ్చితంగా దీన్ని ఈ రోజు సాయంత్రం లోపల 2 ముక్కలుగా చేసి కట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఏదైనా ఇంకా 2 నుంచి 3 రోజుల పాటు ఈ కటింగ్ ప్రక్రియ అయితే కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. స్వాతి. రైట్ రామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.